కేసీఆర్ సంచలన ప్రకటన 19వ కీలక మీటింగ్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 19న తెలంగాణ భవన్లో కీలక మీటింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర వర్గ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కృష్ణా గోదావరి విషయంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న వివక్ష వైఖరిపై చర్చ జరిగినట్టు సమాచారం. సాగునీటి హక్కుల కోసం తెలంగాణలో మరోసారి ప్రజా ఉద్యమం తప్పదని పార్టీ కార్యకర్తలతో అన్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ఇప్పుడు 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు మోకరిల్లుతుందని కేసీఆర్ ఫైర్ అయినట్లు సమాచారం. తెలంగాణ రైతుల కోసం ఇక్కడి నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదని, నోరు విప్పట్లేదని కేసీఆర్ ఆగ్రహించినట్లు సమాచారం. తెలంగాణ సాగునీటి విషయంలో బీజేపీ విధానాన్ని మరోసారి ఎదుర్కోవాలంటే పోరాటాలే శరణ్యమని కేసీఆర్ తేల్చెప్పినట్టు సమాచారం. ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఈ సమయానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని కార్యకర్తలతో చెప్పినట్టు సమాచారం. పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. వీటన్నిటి గురించి మరింత లోతుగా చర్చించేందుకు డిసెంబర్ 19న తెలంగాణ భవన్లో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.